నమస్కారం. ఈ వివరణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఎకనామిక్ జియోగ్రఫీ అనగానే అదంతా బట్టి పట్టాల్చిన సబ్జెక్ట్ అని చాలామంది భయపడుతుంటారు. కానీ ఆ బట్టి పట్టే విధానం నుంచి బయటపడి ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా సరిపోయే ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ దాన్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఈ వివరణలో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా ఆ 3 లేయర్ లాజిక్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత 3 ముఖ్యమైన రీజియన్స్, యూపీఎస్సీ మ్యాచింగ్ ట్రాప్, మన ఎగ్జామ్ రెడీ మాస్టర్ లిస్ట్, అండ్ ఫైనల్గా ఆ అల్టిమేట్ మెమరీ ట్రిక్ ఏంటో చూసేద్దాం. ముందుగా పార్ట్ 1, ద 3 లేయర్ లాజిక్. అసలు ఏ ప్రాంతంలో ఏం పండుతుంది, ఏ పరిశ్రమ ఎక్కడుంటుంది అనేది గెస్ చేయడం మానేసి ఈ బేసిక్ బ్లూ ప్రింట్ అర్థం చేసుకుంటే చాలు. ఇదొక సింపుల్ లాజిక్ అండి. నేల అంటే సాయిల్ అనేది ఏ పంట పండాలో దాని పొటెన్షియల్ని డిసైడ్ చేస్తుంది. క్లైమేట్ ఆ పంట పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. ఇక ఇండస్ట్రీస్ ఎక్కడ ఉండాలనేది అక్కడి చరిత్ర అంటే హిస్టరీ డిక్టేట్ చేస్తుంది. ఎంత సింపుల్ గదా! మనం జియోగ్రఫీ అనగానే ఎప్పుడూ వ్యవసాయం గురించే ఆలోచిస్తాం. కానీ ఖనిజాలు, పారిశ్రామిక ప్రాంతాలను కూడా పక్కాగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఝార్ఖండ్లోని ఛోటా నాగ్పూర్ బెల్ట్ ఉంది కదా, అది బొగ్గు, ఇనుప ఖనిజానికి పెట్టింది పేరు. ఒడిస్సా కూడా అంతే. ఇక గుజరాత్ చూస్తే పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్కి ఫేమస్. అలాగే మన మహారాష్ట్రలోని ముంబై పూణే బెల్ట్ ఆటోమొబైల్స్, ఐటీ సెక్టర్స్కి హబ్. భౌగోళిక చిత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ పాయింట్స్ చాలా క్రూషియల్. నెక్స్ట్ పార్ట్ 2, ద ఫౌండేషన్, బేసిక్ 3 రీజియన్స్. ఈ మూలతర్కాన్ని బేస్ చేసుకుని అత్యంత ముఖ్యమైన 3 వ్యవసాయ ప్రాంతాలను చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం తీసుకోండి. అక్కడ నల్లరేగడి నేల పత్తికి ఎంత అనుకూలమో మనకు తెలుసు. అలాగే కర్ణాటకలోని మల్నాడు అడవుల్లో ఉండే తేమ వాతావరణం కాఫీకి, సుగంధ ద్రవ్యాలకు పర్ఫెక్ట్. ఇక గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతం కాటన్, గ్రౌండ్ నట్ అంటే వేరుశనగకి పెట్టింది పేరు. కానీ ఇక్కడే మనం ఒక విషయం ఆలోచించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్లేటప్పుడు కేవలం ఈ 3 ప్రాంతాలు మాత్రమే నేర్చుకుని వెళ్తే అది ఖచ్చితంగా రిస్కే అని చెప్పాలి. మరి ఆ రిస్క్ ఏంటో పార్ట్ 3లో చూద్దాం. అదే ద యూపీఎస్సీ మ్యాచింగ్ ట్రాప్. ఎగ్జామినర్స్ ఈ బేసిక్ నాలెడ్జ్ని ఎలా ఆయుధంగా వాడుకుంటారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మల్లనాడు, మైదాన్ ఈ పేర్లు వినడానికి దాదాపు ఒకేలా ఉన్నాయి కదా. పశ్చిమ కనుమలలో తేమగా ఉండి కాఫీ పండే మల్లనాడు ప్రాంతాన్ని, బాగా డ్రైగా ఉండి చిరుధాన్యాలు పండే మైదాన్ ప్రాంతంతో కావాలనే కన్ఫ్యూజ్ అయ్యేలా క్వశ్చన్స్ ఇస్తుంటారు. మన కాన్సెప్ట్ క్లారిటీని దెబ్బతీయడానికే ఈ ట్రాప్. సో కేవలం 3 ప్రాంతాలు మాత్రమే తెలుసుకోవడం ఎలిమినేషన్ మెథడ్కి ఎందుకు డేంజర్? సింపుల్. ఎగ్జామ్లో ఒక పెద్ద మ్యాచింగ్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనకు తెలిసిన ఆ కొద్దిపాటి నాలెడ్జ్ తప్పుల్ని ఎలిమినేట్ చేయడానికి ఏమాత్రం సరిపోదు. ఆప్షన్స్ మధ్య కంపారిజన్ తెలియకపోతే కన్ఫ్యూజన్ గ్యారంటీ. అందుకే దీనికి ఒక పక్కా సొల్యూషన్ పార్ట్ 4లో ఉంది, ది ఎగ్జామ్ రెడీ మాస్టర్ లిస్ట్. ఆ బేసిక్ ట్రాప్ నుంచి బయటపడాలంటే మనం ఒక 10 ముఖ్యమైన ప్రాంతాల మాస్టర్ లిస్ట్ని స్మార్ట్గా గ్రూప్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనం డేంజర్ జోన్ దాటి ఎగ్జామ్ ప్రూఫ్ అయిన సేఫ్ టెరిటరీలోకి వచ్చేసినట్లే. ఇప్పుడు గ్రూప్స్ చూద్దాం. వాతావరణం ఆధారంగా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఉదాహరణకు హై రెయిన్ఫాల్ ఉండే కర్ణాటకలోని మల్నాడును కాఫీ, స్పైసెస్తో లింక్ చేయండి. అలాగే కొంకణ్ కోస్ట్ను వరి, అల్ఫోన్జో మామిడితో కనెక్ట్ చేయండి. ఎంత సింపులో చూడండి. ఇదే లాజిక్తో నల్ల రేగడి నేలలు ఉన్న విదర్భ, దక్కన్ పీఠభూమి ప్రాంతాలను పత్తికి మ్యాప్ చేద్దాం. ఆ తర్వాత రాజస్థాన్లోని మార్వార్, అలాగే బుందేల్ఖండ్ లాంటి సెమీ యారిడ్ అంటే బాగా డ్రైగా ఉండే ప్రాంతాలను సజ్జలు, పప్పు దినుసులతో జతచేయాలి. ఇలా నేర్చుకుంటే మన మెదడులో ఆటోమేటిక్గా ఒక స్ట్రాంగ్ విజువల్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అత్యంత సారవంతమైన గంగా యమున దోబ్ ప్రాంతాన్ని గోధుమలతో మరియు టెరాయ్ రీజియన్ను చెరుకు, వరితో కలిపితే మన అగ్రికల్చరల్ ల్యాండ్స్కేప్ మ్యాపింగ్ పర్ఫెక్ట్గా పూర్తయినట్లే. అయితే ఇక్కడొక హై ప్రాబబిలిటీ అలర్ట్. మాల్వా పీఠభూమి అనగానే సోయాబీన్ గుర్తుకు రావాలి. ఈ మ్యాచింగ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామినర్స్కి ఎంతో ఇష్టమైన, పదే పదే రిపీట్ అయ్యే క్వశ్చన్. సో ఇది మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసుకోండి. రైట్, ఇక మన ఫైనల్ సెక్షన్ పార్ట్ 5, ది అల్టిమేట్ మెమరీ ట్రిక్. ఈ 10 ప్రాంతాలు, వాటి పంటల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవడానికి ఈ ఒక్క పవర్ఫుల్ సెంటెన్స్ చాలు. కాఫీ హిల్స్, కాటన్ బ్లాక్, వీట్ ప్లేన్స్, బాజ్రా డ్రై, సోయాబీన్, మాల్వా.
వినడానికి ఒక రైమ్లాగా ఉంది కదా. కొండల్లో కాఫీ, నల్లరేగడిలో పత్తి, మైదానాల్లో గోధుమ, పొడి ప్రాంతంలో సజ్జలు, మాల్వాలో సోయాబీన్. ఈ కాంప్లెక్స్ జాగ్రఫీ డేటాని చిట్కెలో గుర్తుచేసే మంత్రమిది. ఏ మెమరీ ట్రిక్, మన 10 ప్రాంతాల మాస్టర్ లిస్ట్ చేతిలో ఉంటే చాలు. ఎలిమినేషన్ మెథడ్ తాలూకు అసలు పవరేంటో మనకర్థమవుతుంది. ఏ ఆప్షన్ కరెక్ట్ అని వెతకడం కన్నా లాజికల్గా ఏది తప్పు అని గుర్తించి ఎలిమినేట్ చేయటమే ఒక సాలిడ్ స్ట్రాటజీ. ఇప్పుడు చెప్పండి, ఎగ్జామ్లో మల్నాడు ప్రాంతాన్ని గోధుమలతోనో లేక మార్వార్ ప్రాంతాన్ని వరితోనో కలిపి ఇస్తే ఆ ట్రాప్లో మనం పడతామా? నో వే. తక్షణం దాన్ని ఎలిమినేట్ చేసేస్తాం. ఎందుకంటే నేల, వాతావరణం వెనుక ఉన్న ఆ బేసిక్ లాజిక్ మనకు పక్కాగా తెలుసు కాబట్టి. అందుకే బుక్స్ అన్నీ బట్టి పట్టేసి బ్రెయిన్ని ఓవర్లోడ్ చేసుకోవడం కన్నా ఇలా కాన్సెప్ట్ మీద క్లారిటీ తెచ్చుకోవడమే అసలైన గేమ్. ఈ లిస్ట్ని ఒక 2-3 సార్లు రివైజ్ చేసి ఫోకస్డ్గా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేశారంటే ఇక ఆ సబ్జెక్ట్లో మీకు తిరుగులేదు. చూశారు కదా, ఒక లాజికల్ స్ట్రక్చర్ వాడి మనం జియోగ్రఫీలో క్రూషియల్ పార్ట్ను ఎంత ఈజీగా డీకోడ్ చేశామో. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇలాగే ఫ్యాక్ట్స్తో నిండిపోయి కష్టంగా అనిపించే మరిన్ని సబ్జెక్టులను మనం ఈ ఎగ్జాక్ట్ సేమ్ లాజిక్ వాడి ఎగ్జామ్ రెడీగా మార్చుకోవచ్చు. ఈ టెక్నిక్ నిజంగానే ఒక గేమ్ చేంజర్ కదూ. ఈ వివరణ మీకు చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.